ఆసియా కప్లో భారత జట్టు ఇన్నింగ్స్ ను ఎవరు ఓపెన్ చేస్తారు? ఆల్రెడీ గత సిరీస్లో ఆడిన జోడీనే కొనసాగిస్తారా లేదంటే మార్పులు చేస్తారా అనేది హాట్ టాపిక్ అవుతోంది. ఓపెనర్లుగా రేస్లో చాలా పేర్లే వినిపిస్తున్నాయి. గత సిరీస్లో మాత్రం అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అభిషేక్ కొన్ని మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. పక్కా టీ20 బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు. అవసరమైతే బౌలర్ గాను సేవలందించే టాలెంట్ అభిషేక్ శర్మకు ఉంది. ఐపీఎల్ లోనూ విధ్వంసకర ఆట తీరుతో అభిమానులను అలరించాడు. తనదైన రోజున ఎంతటి స్టార్ బౌలర్ బౌలింగ్ లో అయినా అభిషేక్ శర్మ చెలరేగిపోతాడు. ఈ యువ ఆటగాడి ఫియర్లెస్ అప్రోచ్ టీమిండియాకు అడ్వాంటేజ్ అనే అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లో అభిషేక్ శర్మ 2 సెంచరీలు కొట్టాడు. ఓపెనర్ గా సంజు శాంసన్ కూడా మెరుగైన ప్రదర్శనే చేశాడు. ఇప్పటివరకు టీ20లో 3 సెంచరీలు కొట్టాడు. ఇందులో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కూడా ఉన్నాయి. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా సంజు శాంసన్ మంచి మార్కులే సాధించాడు. కానీ నిలకడగా రాణించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దాదాపు 40 యావరేజ్, 182కు పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు చేయడం సంజుకు కలిసి రానుంది. ఓపెనర్ల రేస్ లో శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. గ్యాప్ తర్వాత మళ్లీ టీ20 జట్టులోకి యువ ప్లేయర్ రాబోతున్నాడు. వైస్ కెప్టెన్ గాను జట్టుకు సేవలందిస్తాడని తెలుస్తోంది. గతంలో భారత జట్టు తరఫున టీ20లోనూ ఓపెనర్ గా దిగాడు. టీమిండియాలోకి వస్తే ఖచ్చితంగా టాప్ ఆర్డర్ లోనే శుభ్మన్ గిల్ బరిలోకి దిగుతాడు. ఐపీఎల్ లోనూ ఓపెనర్ గానే ఆడుతున్నాడు. వన్డేల్లోనూ ఓపెనర్ గా బరిలో దిగుతున్నాడు. దీంతో ఆసియా కప్ లోనూ టీమ్ మేనేజ్మెంట్ గిల్ కే జై కొట్టే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఒకవేళ శుభ్మన్ ఓపెనర్ గా బరిలో దిగితే బ్యాటింగ్ ఆర్డర్ లో సంజు శాంసన్ దిగువన రావాల్సి ఉంటుంది. మిడిల్ ఆర్డర్ కు మారిపోవాల్సి వస్తుంది. ఇటీవల ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో రాహుల్ రాణించాడు. టీ20లోకి తీసుకోవాలి అనుకుంటే ఓపెనర్ స్లాట్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఐపీఎల్ లో రాహుల్ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాడు. అయితే 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత మళ్లీ అంతర్జాతీయ టీ20లో బరిలోకి దిగలేదు. స్లో స్ట్రైక్ రేట్ కారణంగానే జట్టులో చోటు దక్కలేదనే చర్చ ఉంది. ఓపెనర్ రేస్ లో యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. టెస్టుల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేస్తున్నాడు. వన్డేల్లో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు టీ20లోనూ ఓపెనర్ బెర్త్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికిప్పుడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ల రేస్ లో సాయి సుదర్శన్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి సుదర్శన్ మెరుగైన ప్రదర్శన చేశాడు.